నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను కార్తిక్. తెలంగాణ కుంభమేళా మేడారం గిరిజన సాంస్కృతిక ఉత్సవానికి నిదర్శనం. త్యాగం, ధైర్యానికి తలుచుకునే అపూర్వ సందర్భం మేడారం జాతర. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీర వనితలు సమ్మక్క సారలమ్మలు. గద్దె మీద కులువై భక్తుల మొర ఆలకించే అపురూప ఉత్సవం. దట్టమైన అడవిలో దాగిన చారిత్రక విశ్వాసం. కోట్లాది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో ఆధ్యాత్మిక వైభవంగా వెలుగొందుతున్న మేడారం జాతరపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తోంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మేడారం జాతర చరిత్ర, విశిష్టతలేంటో టీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఏళ్ల చరిత్ర. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం. అమ్మవారి ప్రతిరూపాలుగా కుంకుమ భరిణెలను పూజించే అరుదైన సంప్రదాయం. 2 ఏళ్లకోసారి గద్దెలపై కూర్చి ఇద్దరమ్మలిచ్చే ఆశీర్వాదం. వనదేవతల చల్లని చూపు కోసం తరలివచ్చే కోటి మంది భక్తుల కొంగు బంగారం మేడారం. దట్టమైన అడవిలో దాగిన చారిత్రక విశ్వాసం మేడారం. 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతర సమీపిస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే కుంభమేళ తరువాత అత్యధిక మంది భక్తులు తరలివస్తారని ప్రతీతి. జాతర ప్రారంభం కాకముందే లక్షలాది మంది భక్తులు ముందస్తు దర్శనం చేసుకుంటుండగా ఈ ఏడాది జాతరకు 1,50,00,000 పైచిలుకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు ముందుగా మేడారం మార్గ మధ్యలో ఉండే ములుగు సమీపంలోని గట్టమ్మను దర్శించుకుని వెళ్లటం ఆనవాయితీ వస్తోంది. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు దర్శనాలకు వెళ్లే భక్తుల రాకతో గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో పోటెత్తుతోంది. కోరిన కోరికలు తీరిన భక్తులు తమ మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటున్నారు. ఈ సంవత్సరం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి ఘట్టంలో భాగంగా 21న మేడారం గద్దెలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. సారలమ్మను 21వ తేదీని కన్నెపల్లి గుడి నుంచి తీసుకురానుండగా పగిడిద్దరాజును 2-3 రోజుల ముందు నుంచి కాలినడకన తీసుకొస్తారు. గోవిందరాజును 21వ తేదీ ఉదయం నుంచి కాలినడకన తీసుకురావటం ఆనవాయితీగా వస్తోంది. గద్దెలపైకి ఒకేసారి తీసుకురావటంతో తొలి ఘట్టం ముగుస్తుంది. సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చేటప్పుడు కన్నెపల్లి ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. తమ ఆడపడుచుకు మంగళహారతులు పడతారు. శివసత్తులు ఊగిపోయే దృశ్యాలు కనిపిస్తాయి. సారలమ్మను గద్దెలపైకి తీసుకెళ్లేటప్పుడు జంపన్న వాగులో నుంచి తీసుకెళ్తారు. ఇది జంపన్న తమ సోదరి సారలమ్మ కాళ్లు కడగటానికి నిదర్శనంగా భక్తులు భావిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో మొదటి ఘట్టం కన్నేపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు ఒకేసారి గద్దెలపైకి చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కన్నేపల్లి ఆలయం నుంచే సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. ఈ క్రమంలో కన్నేపల్లి గ్రామస్తులంతా కూడా సంబురంగా తమ ఆడపడుచుకు మంగళ హారతులు పడతారు. ఇదే క్రమంలో కాలినడకన వెళ్లే క్రమంలో జంపన్న వాగులో కాళ్ళు కడిగి సోదరిని పంపిస్తాడు గద్దెలపైకి అనే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇదే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న క్రమం.
సమ్మక్క సారక్క గురించి మాకు తెలిసే వాటికి ఇదివరకు కూడా వచ్చిపోయినాము. మళ్ళీ కూడా మాకు మంచిగా అనిపించింది. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం మేము అందరం ఫ్యామిలీ తోటి 10 మంది. అన్ని మొక్కులు మొక్కుతారు, ఏదనుకుంటే అదైతే ఆమె నమ్మకంతో మొక్కుకొని వస్తారు. మొక్కిన వాళ్ళకి అందరికి మంచిగా అవుతుందని చెప్పంగా కూడా విన్నాము. మాకు కూడా ఇదివరకు పోతే మటుకు మంచిగా అనిపించింది, మళ్ళీ వచ్చినాము. మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడ మేడారం వచ్చాము. ప్రతి ఇయర్ మేడారంకి వస్తాం మేము. ఇక్కడ సమ్మక్క సారక్క నమ్ముకుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ చాలా పవర్ఫుల్ అన్నట్టు అమ్మవారు. సో ప్రతి ఇయర్ మేము వచ్చి మా మొక్కులు అప్పగించుకొని మేము చాలా సంతోషంగా వెళ్తాము. జాతరకు సంబంధించి అనేక చారిత్రక కథనాలున్నాయి. అయితే వాటన్నింటిలో సారూప్యమున్న ఒకే ఒక అంశం కాకతీయ రాజులకు గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధం. 12వ శతాబ్దంలో ఇప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలోని పొలవాసును పాలించేవాడు గిరిజన దొర మేడరాజు. తన ఏకైక కుమార్తె అయిన సమ్మక్కను మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తటంతో మేడరాజు మేడారంలో తలదాచుకుంటాడు. అదే సమయంలో కాకతీయుల సామంతుడైన పగిడిద్దరాజు కరువు కారణంగా కప్పం కట్టలేకపోతాడు. మేడరాజుకు ఆశ్రయం ఇవ్వటం, పన్ను చెల్లించకపోవటంతో పగిడిద్దరాజుపై ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు అతన్ని అణచివేసేందుకు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి యుద్ధం ప్రారంభించి వీరోచితంగా పోరాడారు. కాకతీయ సేనల దాడిలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ యుద్ధంలో చనిపోగా ఆ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధం నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల పరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది సమ్మక్క 22న గద్దెపైకి చేరుకుంటుంది. సమ్మక్క వచ్చే సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోవటం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క మేడారం గద్దెలపైకి చేరడం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చిలకల గుట్ట నుంచే అమ్మవారు గద్దెలపైకి చేరుకుంటుంది. కాకతీయులతో వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క ఇదే చిలకల గుట్ట దగ్గర అదృశ్యమై కుంకుమ భరిణ రూపంలో మారిందని చరిత్ర చెబుతోంది. కుంకుమ భరిణ రూపంలోనే భక్తులకు దర్శనమిస్తుందని ప్రతీతి. మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఇప్పటికే జాతర కోసం గుడిమెలిగ పండుగ నిర్వహించారు. పూజారుల కుటుంబాలు ఇళ్లను శుద్ధి చేసుకుని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. అత్యంత నియమ నిష్టలతో డోలు వాయిద్యాల నడుమ సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్టగడ్డిని సేకరించి గుడిపై కప్పుతారు. అనంతరం గుడిలోని తల్లి గద్దెను ఎర్రమట్టితో అలుకుపూసి రంగురంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. గుడిమెలిగే పండుగతో అమ్మవార్ల మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. అనంతరం వచ్చే బుధవారం రోజున తిరిగి సమ్మక్క గుడిలో మండమెరిగే పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవార్ల పూజా సామాగ్రిని శుద్ధి చేసి పూజలు ప్రారంభిస్తారు.
మళ్లీ వచ్చే బుధవారం నుంచి మహాజాతరను ప్రారంభిస్తారు. అప్పటి నుంచి సమ్మక్క సారలమ్మ పూజారులు అత్యంత నియమ నిష్టలు పాటిస్తారు. జాతర అనంతరం పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించి అమ్మవారి పూజా సామాగ్రిని శుద్ధి చేసి తిరిగి గుడిలో భద్రపరుస్తారు. దీంతో మహాజాతర ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. గుడి మెలుగు పండుగ ఉద్దేశం ఏంటంటే తన పూజ సమ్మక్క సారలమ్మ యొక్క దేవతల గద్దెలను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో ఆడబిడ్డ పరుచుతో అలంకరణ చేసి కలర్లు వేసి సాయంత్రకాలం జాగారాలుండి ఆ దేవతలకు ఉపవాసంతో దేవకు సమర్పించాల్సిన నైవేద్యంతో పెట్టి నైట్ అంతా కూడా మా గిరిజనులు ఆడబిడ్డలు అన్నాదమ్ములు అక్క చెల్లెలంతా కూడా పండుగను ఘనంగా నిర్వహించి తెల్లారి ఉదయం మళ్ళీ దేవతల యొక్కని సందర్శించుకొని మనకు తనకు నైవేద్యం పెట్టేసి మేము ఆహార పదార్థాలు తీసుకుంటాం. అప్పటి వరకు కూడా ఉపవాసం ఉండి ఆ తల్లి సన్నిధిలో తల్లి ఆదరణతోటి ఆరోగ్యంగా ఉంటూ తనకు సేవలు చేసినటువంటి ప్రోగ్రాంలో మహాజాతర యొక్క మొదటి ఘట్టంగా భావిస్తూ చెప్పడం జరుగుతుంది. తొలి పూజల అనంతరం జాతర మొదలవుతుంది. గ్రామ పొలిమేరలో నల్లకోడి, జీడిగింజలు, నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, సోరకాయలతో తోరణం కడతారు. ఇలా చేస్తే దుష్ట శక్తులేవి మేడారంలోకి రావని గిరిజనుల నమ్మకం. జాతర రెండో రోజున సమ్మక్కను గద్దెపైకి చేరుస్తారు. చిలుకల గుట్టలో కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చే దృశ్యం అపూర్వం. ఇలాంటి రూపం లేని వనదేవతను కుంకుమ భరిణిలో కుంకుమ నింపి దాన్ని వెదురు బొంగుతో చేసిన మొంటలో ఉంచి ఓ చిన్న పిల్లవాడి తలపై పెట్టి బయటకు తెస్తారు. గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వనదేవతలిద్దరూ గద్దెలపైకి చేరటంతో మేడారం భక్తి పారవస్యంతో ఊగిపోతుంది. జాతర మూడో రోజున వనదేవతలిద్దరికీ మొక్కులు సమర్పిస్తారు. నాలుగో రోజు సాయంత్రం ఇద్దరమ్మలను తిరిగి వనప్రవేశం చేయిస్తారు. వెల్కమ్ బ్యాక్. గుడిలేని జాతర మేడారం. మతాలతో సంబంధం లేదు. వేద మంత్రాలు ఉండనే ఉండవు. ధూపదీప నైవేద్యాలు ఉండవు. ప్రకృతితో మమేకమై బతికే ఆదివాసీల ఉత్సవం మేడారం జాతర. అడవి హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన తల్లులకు నివాళులర్పించే అపురూప ఉత్సవం. బెల్లంతో బంగారం మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు తీరుస్తుందని మేడారం భక్తుల అచంచల విశ్వాసం. అందుకే మేడారం జాతర ప్రపంచంలోనే విశిష్టమైన వేడుకగా అలరారుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. గద్దెలపై ప్రతిష్ఠించిన వనదేవతలకు ఎవరికి తోచినట్లు ఎవరి సామర్థ్యానికి తగ్గట్లు వారు మొక్కులు చెల్లిస్తారు. నిజానికి సమ్మక్క సారలమ్మల మొక్కుబడులు గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తాయి. జాతరలో సుమారు 10 రకాల మొక్కుబడులుంటాయి. వరం పట్టడం, తలనీలాలు, ఒడిబియ్యం, తొట్టెల, బంగారం, పిట్ట, బాషింగం, కోడి కట్టడం, ఎదురుకోళ్లు, తులాభారం రూపంలో అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. మేడారం జాతరలు కోడెను కట్టే సంప్రదాయం ప్రత్యేకమైంది. సమ్మక్క గద్దెకు పడమర వైపు కోడె కడతారు. ఆ తరువాత కోడెతో 3 సార్లు సమ్మక్క గద్దె దగ్గర ప్రదక్షిణ చేయిస్తారు. అమ్మవార్లను గద్దెపై తీసుకొచ్చే సమయంలో కోళ్లను గాల్లోకి ఎగిరేసే ఘట్టం ఎదుర్కోళ్లు అంటారు. కిలోంపావు బియ్యంలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు, కొత్త వస్త్రాన్ని ఉంచి దాన్ని నడుముకు కట్టుకుంటారు. నడుముకు కట్టుకున్న బియ్యంతోనే అమ్మవారి గద్దెలకొచ్చి మొక్కులు సమర్పిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకటి జరగబోయేటువంటి జాతర, అది కూడా మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతున్నటువంటి జాతర మహాజాతర. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 21, 22, 23, 24 తేదీలలో జరిగినటువంటి జాతర. 21 నాడు సారలమ్మ గద్దెలపై వస్తుంది. 22వ తారీఖు నాడు సమ్మక్క చిలకలగుట్ట నుండి తల్లి గద్దెలపై చేరుతుంది. 23వ తారీఖు మొక్కులు సమర్పణ. అలాగే 24వ తారీఖు తిరిగి వనప్రవేశం. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు తన స్నానానికి తిరుగు ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం తిరుగువారంతో ఈ మహాజాతర ఘట్టం ముగిసిందిగా చెప్పవచ్చు. మరి ఈ జాతరలో, ఈ మహాఘట్టంలో
మా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం చేసేటువంటి కార్యక్రమాలు 4 వారాలుగా చెప్పవచ్చు. ఈ 4 వారాలు జరిగేటువంటి కార్యక్రమంలో మా ఇంటి ఆడపడుచలు, అన్నదమ్ముళ్ళు, గిరిజన సాంప్రదాయ ప్రకారంగా జరిగేటువంటి ప్రతిది కూడా పూజా కార్యక్రమంలో అనేక సంఖ్యలో పాల్గొని భక్తులు మా సంప్రదాయ ప్రకారం మా ఇంటి ఆడపడుచులు, అన్నదమ్ముళ్ళు అన్నీ కూడా సంబంధకులు అన్ని కుల సంఘాలు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం జరిగి ఈ జాతరని మహాఘట్టంగా ఉన్నటువంటి కుంభమేళ జాతరని సక్సెస్ చేస్తానని భక్తులకు తెలియజేస్తున్నాం. వరంగల్ నుంచి వచ్చాము. మాకు ఇక్కడ అమ్మవారు అంటే ఎప్పుడూ మాకు చాలా నమ్మకము. మా పిల్లలకు కానీ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరము, మాకు వీళ్ళకు తెలియదు ఈ అమ్మవారి మహిమలు. సో ఇప్పుడు తనని కూడా తీసుకొచ్చాము. తినకు చాలా ఎక్స్పీరియన్స్ ఈ అమ్మవారితోటి. ఇక్కడ ఉన్న పబ్లిక్కి కూడా ఇంకా ఉత్సాహం కొంచెం మీ న్యూస్ ద్వారా ఇంకా వేరే వేరే ప్లేస్లో వాళ్ళకి తెలవాలని, తెలంగాణ అభివృద్ధి కూడా దీంతో మనకు చెందుతుందని అనుకుంటున్నాం. మన మొక్కు ఎప్పుడు ఈ బెల్లము, కొబ్బరికాయ అనేది ఇక్కడ స్పెషల్ అండి. వెయిట్ మనం ఎంత వెయిట్ ఉంటామో దాన్ని మొక్కు ద్వారా నెరవేర్చుకుంటామండి. అమ్మ వాళ్ళ మహిమ చాలా ఉంటుంది. మేము మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం. మా పిల్లలు పుట్టెంటుకలు కూడా ఇక్కడ అయ్యాయి. వీళ్ళ ఎత్తు బంగారం కూడా జోకిస్తాము. చాలా మహిమ గల తల్లి, తప్పకుండా కోరిక నెరవేరుస్తుంది. జై సమ్మక్క తల్లికి ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం. మేము అమ్మవారి జాతరకి తప్పకుండా వస్తాం. ఈ అమ్మవారికి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా మా కులదేవతగా మొలుస్తాము. ప్రతిసారి కూడా అమ్మవారి మొక్కటం వల్ల నాకు మంచి జరుగుతుంది. ఈసారి అదేవిధంగా ముందుస్తూ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ జాతరకి మళ్ళీ ఫ్యామిలీతో వస్తాను. ఇక్కడ భక్తులకు కొద్దిగా ఇబ్బంది సౌకర్యంగా వాటర్ ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రభుత్వం స్పందించి ఎమ్మటే భక్తులకి వాటర్ కానీ జనాన్ని కూడా సెక్యూరిటీ పెంచి కూడా జనానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ఈ మా యొక్క మనవి. ఇది నా 5th టైం రావడము. మాకు ఇది అమ్మవారు ఎవ్రీ టైం వచ్చినా మాకు ఏదో ఒక కోరిక నెరవేరుస్తుంది. మేము అందుకని ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వస్తాము. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ఇది 5th టైం రావడము. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి. అందుకని ఈసారి కూడా వచ్చాము. అమ్మవారు చాలా పవర్ఫుల్. అందుకని ఒక కోరిక కోరుకున్నాను, అది నెరవేరితే తప్పకుండా నెక్స్ట్ టైం కూడా వస్తాము. మేడారంలో మిగతా మొక్కులన్నీ ఒకెత్తైతే బంగారం చెల్లింపు మరో ఎత్తు. గిరిజనులు బంగారం లేనిదే మేడారంలోకి అడుగుపెట్టారు. తమ బరువంత బెల్లాన్ని తూచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత ఆ బెల్లాన్ని మహాప్రసాదంగా ఇళ్లకు తీసుకెళ్తారు. పరమ పవిత్రంగా భావించే బెల్లాన్ని తమ కుటుంబ సభ్యులకు మాత్రమే పంచుతారు. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయన్నది భక్తుల విశ్వాసం. మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడ మేడారం వచ్చాము. ప్రతి ఇయర్ మేడారంకి వస్తాం. మేము ఇక్కడ సమ్మక్క సారక్క నమ్ముకుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ చాలా పవర్ఫుల్ అన్నట్టు అమ్మవారు. సో ప్రతి ఇయర్ మేము వచ్చి మా మొక్కులు అప్పగించుకొని మేము చాలా సంతోషంగా వెళ్తాము. ఇక్కడ ప్రస్తుతం మేము జంపన్న వాగుకి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఇప్పుడు స్నానాలు అప్పగించి అలాగే దేవాలయంకి వెళ్ళి ఎత్తు బంగారులు అన్నీ ఇచ్చేసి సంతోషంగా మేము కోరికలన్నీ తీర్చుకొని వెళ్ళిపోతాం. సమ్మక్క సారక్క గురించి మాకు తెలుసా, వాటికి ఇదివరకు కూడా వచ్చిపోయినాము. మళ్ళీ కూడా మాకు మంచిగా అనిపించింది. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. మేము అందరం ఫ్యామిలీ తోటి 10 మంది. అన్ని మొక్కులు మొక్కుతారు. ఏదనుకుంటే అదైతుందని ఆమె నమ్మకంతో మొక్కుకొని వస్తారు. మొక్కిన వాళ్ళకి అందరికి మంచిగా అవుతుందని చెప్పంగా కూడా విన్నాము. మాకు కూడా ఇదివరకు పోతే మటుకు మంచిగా అనిపించింది. మళ్ళీ వచ్చినాము. ఇక్కడ మేము ప్రతి సంవత్సరము మేడారం జాతరకు వస్తాము. మాకు ఇలవెల్పుగా సమ్మక్క తల్లిని ఎప్పుడూ మొక్కుకుంటాము. ప్రతి సంవత్సరము మా బాబు ఎంటుకలు ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము మా 3 కుటుంబాలు వస్తాయి. జాతర బాగా ఘనంగా చేసుకుంటాం. కాకతీయ రాజుల చేతిలో మరణించిన సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, జంపండలను కోయజనం దైవంగా భావించారు. దీంతో వారిని ఓడించిన ఓరుగల్లు రాజులు కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవించారు. ఆ తరువాత నిజాం రాజులు కూడా కోయల సంప్రదాయాన్ని గౌరవించటమే కాకుండా సమ్మక్క సారలమ్మలకు స్వయంగా స్వాగతం పలికి జాతర ఏర్పాట్లు చేశారు. అయినా ఎక్కడా వారి మత ప్రభావం జాతరపై పడలేదు.
పూర్తిగా కోయ గిరిజన సంప్రదాయాలతో సాగే మేడారం జాతరలు మతాచారాల ఊసుండదు, వేద మంత్రోచ్చారణలుండవు, ధూపదీప నైవేద్యాలుండవు. నిజానికి సమ్మక్క సారలమ్మల జాతర ప్రకృతితో మమేకమై బతికి ఆదివాసీల ఉత్సవం. తమ కోసం ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వాళ్లకు నివాళులర్పించే అపురూప సందర్భం. ఒకప్పుడు మేడారం జాతరను కోయ గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ కాలక్రమంలో కులమతాలకు అతీతంగా గిరిజన దేవతలను కొలుస్తున్నారు. అందుకే ఇది ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా మారింది. మారుమూల కోయగూడెంలో జరిగే జాతర ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. సమ్మక్క సారలమ్మ మహాజాతర మేడారంలో వెలిసి ఉన్నటువంటి ఈ యొక్క మహాజాతర పూర్తి ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం కాకతీయుల కాలం నుండి నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధ, గురు, శుక్ర, శనివారాలలో ఈ యొక్క జాతరని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2024 ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ అమ్మవారు, గోవిందరాజు స్వామి వారు, పైడిద్దరాజు స్వామి వారు గద్దెపైకి వచ్చేస్తారు. అలాగే 22వ తేదీన సమ్మక్క అమ్మవారు చిలకలగుట్టపై నుండి గద్దెపైకి వస్తారు. శుక్రవారం 23వ తేదీన భక్తులందరూ వారి వారి మొక్కుబడులను చెల్లించుకుంటారు, కానుకలను సమర్పించుకుంటారు. 24వ తేదీ శనివారం సాయంకాలం 4 గంటలకి అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. అప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినట్లుగా భావించబడుతుంది. ఈ జాతరలో సుమారు 1,50,00,000 మంది భక్తులు వస్తారని అంచనాతోటి మన జిల్లా యంత్రాంగం నుండి ప్రభుత్వం తరఫున అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు కావాల్సినటువంటి రవాణా సౌకర్యం కావచ్చు, విద్యుత్ సౌకర్యం కావచ్చు, త్రాగునీరు సౌకర్యం కావచ్చు, జంపన్న వాగు లోపల ఉండేటువంటి స్నానానికి షవర్సు, దేవాలయం లోపల ఉండేటువంటి ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్ళు ఇట్లా ఇత్యాది కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతరలో భాగంగా 21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకుంటారు. 22న సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. 23న గద్దెలపై కొలువుదీరిన భక్తులకు దర్శనమిస్తారు. 24న తిరిగి వనప్రవేశం చేయటంతో జాతర పరిసమాప్తమవుతుంది. 2024 మేడారం మహా జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై చేరుకుంటారు. 22వ తేదీన సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. 23వ తేదీన నలుగురు భక్తులకు దర్శనమిస్తారు. 24వ తేదీన వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమవుతుంది. ఈ సంవత్సరం జాతరకు 1,50,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర నుంచి ములుగు జిల్లా.